ఆ? మీరు పరిశుష్కర ఈశ్వర క్షేత్ర మహాపీఠం గురించి గురువుల గురించి ప్రచారం చేస్తున్నారు కదా, మరి రేపు మీ ఇంట్లో మీ అందాల రాముడు శ్రీవారు గంగాధర శాస్త్రి గారు కానీ, మీ అబ్బాయిలు కానీ, మీ కోడళ్ళు కానీ, మా అత్తయ్యతోని, మా అమ్మతోని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టి మీరు చేయిస్తున్నారని నాకు అడిగిండు అనుకోండి, నేను ఏం చెప్పాను? అడగరు, మీకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఏంటండి మా అమ్మగారికి ఇంత అవకాశం ఇచ్చారు, మంచి మంచి పని చేయిస్తున్నారు, మా అమ్మని ఆధ్యాత్మికంగా ఉంచుతున్నారు మీరు. ఎంతసేపటికి పాత పూర్వకాలం తలుచుకొని ఏడుస్తుంటుంది ఆవిడ. వాటన్నింటినీ మర్చిపోయేటట్టు చేసి మీరు ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద దృష్టి పెట్టిస్తున్నారు అని మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. తెలుసా? రవణ్యే కాదు, శ్రీధర్ మరీను. వాడు మా శ్రీధర్ ఎప్పుడు చదువుతుంటాడు, అమ్మాను తలుచుకోమోకు, ఏమీ మాట్లాడదు, నువ్వు ఎప్పుడు భగవద్ధ్యానంలో ఉండు, ఆ గురువు గారి ధ్యాసలో మెడిటేషన్లో ఉండు, నీ మధుర స్మృతులను తలుచుకుంటూ ఉండు. నీకు భగవంతుడు దర్శనం ఇచ్చినవి ఇవన్నీ మనకి అనుభవాలు ఉంటాయి కదా, ఆ అనుభవాల్ని నువ్వు ఎప్పుడు తలుచుకుంటూ ఉండు, నువ్వు ఎప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉండు, నీకు మళ్ళీ జన్మ ఎత్తాలందా, ఎందుకు అలా తలుచుకుంటావు నువ్వు అని నా మూడోవాడు నాకు ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. గురువులాగా చెబుతూ ఉంటాడు, ఒక తల్లిలాగా కోపడుతూ ఉంటాడు. కూతురు లేను అలా నువ్వు వదిలేసే పాత విషయాలన్నీ వదిలేసుకో అని చెప్పేసి. అందుకని మా అబ్బాయిలు చాలా చాలా ఆనందిస్తారు. నేను మరీ ఆనంద డోలిగల్లో అసలు నాకు ఆరోగ్యం కూడా బాగున్నట్టు అనిపిస్తుంది నిజంగా. నాకు కాళ్ళ నొప్పులు అనిపించడం లేదు. ఇది ఇక్కడ పక్కన దవడ నొప్పి ఉండేది మొన్న దాకా, అది తగ్గింది నాకు. అసలు నిజంగా నేనేనా అని అనిపిస్తుంది నాకు చిన్నప్పటి. నిన్న మా కోడలు కూడా ఉంటుంది, రాత్రి మా కోడలు నాతో మాట్లాడుతూ, అత్తయ్య గారు మీ కోరిక నెరవేరిందిగా, మీకు ఇలాంటివన్నీ ఇష్టం కదా, బాగుంది కదా, మంచిది దవలో పడ్డారు మీరు, చక్కగా ఇలాగే చేయండి అని చెప్పి మా మూడో కొండలు కూడా రాత్రి నాతో మాట్లాడింది హ్యాపీగా. మీరు అందుకని నాకేం లేదు, నాకు ఇలాంటివి నలుగురికి చెప్పాలంటే చాలా ఇష్టం కూడా అసలు. కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది నాకు మీ మూలకంగా. ఆ దత్తుడే మీ చేత చెప్పిస్తున్నాడా అనిపించి నాకు నేను ఆనంద పారవశ్యంలో ఉన్నాను. లలితా త్రిపుర సుందరి అనుగ్రహంతో నేను ఇలా ఉన్నానని నేను చాలా చాలా ఆనందంగా ఉన్నా. సరస్వతి కటాక్షం నాకు వాకిస్తోందా అని భావనలో నేను ఉన్నాను అన్నమాట. అదే మాత, ఏం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు. అంటే ఈ పరిశుష్కర ఈశ్వర క్షేత్రం మహాపీఠం గురించి కానీ, గురువులు కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, భక్తులు మన ఇంటికి వస్తూ ఉంటారు, లీలలు అద్భుతాలు మీరు మీ మీ కళ్ళకు కట్టినట్టుగా మీ మీ అంటే మీ ఏమంటారు, మీ సన్నిధానంలో మీ ముందరే ఎందరో వస్తూ పోతూ ఉంటారు కదా, మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా అన్నట్టుగా అనిపిస్తుందేమో అని ఒక మాట అడగాలని అడిగాము. ఎందుకనంటే రేపటి రోజు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడిస్తున్నాం అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎవరు ఎందుకంటారండి, అనాల్సిన అవసరం. అన్నరు కూడాను మంచి పని చేస్తున్నావు అనేవాళ్లే తప్ప పొరపాటును కూడా ఎవ్వరు అలాంటి మాట అనలేరు, అన్నరు కూడాను. నేను ఒక్క నుంచి చెప్తున్నాను అమ్మవారి కృపతో. సంతోషం మాత. పరిశుష్కర ఈశ్వర క్షేత్ర మహాపీఠం గురించి, అట్లాగే బాలయోగి భగవాన్ శ్రీ ఈశ్వర్ మహాదేవుడి గురించి, సిద్ధయోగి శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర స్వామి గురించి, లోక కళ్యాణార్థం నాకు అమ్మవారు శక్తిని ఇస్తుంది, ఇంకా ఇస్తుంది, ఇప్పుడు ఇచ్చింది, ఇంకా ఉత్సాహంగా ఉంది, ఇంకా ఉత్సాహంగా కూడా చెప్తాను. నేను వయసులో పెద్ద అయినా కానీ నా మనసులో మనకు చాలా చిన్నవాళ్ళలాగా నేను ఎంతో ఇదిగా ఉన్నా, నేను శక్తిగాను. సంతోషం మాత. మీరు నమ్మే లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అనుగ్రహంతో త్రిపుర సుందరి అనుగ్రహంతో నాకు అమ్మవారి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. ఇది నా జన్మకు సార్థకమేమో, నేను అందుకే బతుకున్నానేమో అని కూడా అనుకుంటున్నా. నేను ఎప్పుడు పోతా ప్రతిరోజు పొద్దున్న నిద్ర రావడానే తలుచుకొని ఒకసారి కళ్ళమ్మడి నీళ్ళు పెడుతుండేదాన్ని. నన్ను ఎందుకు దేవుడా ఇంకా ఉంచుతున్నావు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నన్ను ఇందుకే ఉంచావా అన్న ఆనందంలో ఉన్నాను నేను అసలు. గ్రేట్ అమ్మ, గ్రేట్. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు
ఇంకా మరెన్నో వీడియోలు చెయ్యాలి. పరిశుష్టికర ఈశ్వర క్షేత్ర మహాపీఠంని ఈ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీ నోటి వాక్కు ఆ జగదాంబాదేవి, లలిత అమ్మవారు, త్రిపుర సుందరి మాత వారి యొక్క కరుణా కటాక్షాలతో మీరు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి. మా గురువు గారు కూడా చాలా ఆనందపడుతున్నారు మీ వీడియోలు చూసుకుంటూ. పెద్ద ఆవిడని ఇబ్బంది పెడుతున్నావా రామాంజనేయ అని అంటున్నాడు. అందుకే మీకు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అన్నమాట. సో మీరు ఆనంద బాష్పాలతో ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలనే మీ దృఢ సంకల్పం ఖచ్చితంగా ఆ హరహర మహాదేవుడి అనుగ్రహంతో నెరవేరుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నమాట. ధన్యవాదాలు. మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి. భక్తులందరికీ లోక కళ్యాణం కోసం చక్కగా వారి లీలలను మీరు వివరిస్తూ చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే విధంగా మీరు ఎంతో చక్కగా చెప్తున్నారు. చాలా ఆనందదాయకం, శుభ సూచకం. ధన్యవాదాలు మాత. నాకు ఈ పరశుశిఖర్ మహారాజు మహాదేవ్ గారు అమ్మవారే నన్ను నా కోసం పంపించి ఆ భగవంతుని అవతార పురుషుని పంపించి నా చేత ఇలా చెప్పిస్తోందా అని ఆనందంలో కూడా నేను ఉన్నాను. సంతోషం. ఓం నమః శివాయ. ఎందుకండి? స్వెటర్ తీసే